కొంత పొలాలు కొనడానికి పోతారు. ఆ పొలాలలో ఈ దేవత వెలిసి ఉంటుంది. ఆ కొనాలా వద్దా అని వీళ్ళకి అనుమానం. కొంతమంది ఇళ్లలో ఇల్లు కొనుక్కున్న తర్వాత ఉప్పలమ్మ వెలవటం ఇవి జరుగుతాయి. అంటే ఏమిటంటే ఒక ఉద్వాసన చేస్తున్నాము అంటే దానివల్ల ఏమవుతుందని భయం ఉన్నప్పుడు చేయొద్దు. మనం మంచిగా చేస్తున్నామని మన మనసుకు అనిపిస్తే చేయొచ్చు. అమ్మవారి గుడి ఇంటి కాంపౌండ్లో ఉంటే ఆ ఇల్లు కొనుక్కోవచ్చా? ఇవి చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. ఇవి పెద్ద గుడి ఎవరు కట్టరు. అంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారనుకోండి, సే లైక్ అంబానీ ఇట్లాంటి వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద చాలా పెద్ద బిజినెస్ పీపుల్, వాళ్ళ ఇంటి ప్రాంగణంలో గుడి కూడా కట్టుకుంటారు. అది ఇంటికి టచ్ ఉండదు, దూరంగా ఉంటుంది. అంటే అంత పెద్ద ఏరియాలో ఇల్లు ఒక పక్కన, గుడి ఒక పక్కన ఉంటుంది. గుడిలో మూర్తి ఇవన్నీ ఉంటాయి. లేకపోతే వాళ్ళకున్న ఎస్టేట్లో ఈ గుడి ఒక పక్కన, ఇల్లు ఒక పక్కన కట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సాంగి టెంపుల్ ఉంది. ఆయన సాంగి గారి ఎస్టేట్ అది. అక్కడే వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఆ కొండ మీద చిన్న టెంపుల్ కట్టేస్తారు. అది టోటలీ సపరేట్. ఇట్లా కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా కట్టుకుంటే అది వేరు ఎస్టేట్లో. కొంతమంది ఎస్టేట్లో ఇట్లాంటి స్థలాలు అవి కొంటారు. అక్కడ చిన్న చిన్న గ్రామ దేవతలు, ఉప్పలమ్మ, మైసమ్మ, ఇట్లాంటి చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. అవి ఏం లేదు, జస్ట్ ఒక గూడులాగా ఉంటుంది భూమిపైన. లోపల మూర్తి విగ్రహం ఉంటుంది. అక్కడ పూజలు అవన్నీ చేస్తారు, పసుపు కుంకుమ ఇవన్నీ వేసి. సపోజ్ పాతకాలం ఇళ్లలో చూస్తాము, అవే ఇల్లు కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటికి కూడా. ఇంటి యొక్క కాంపౌండ్ గోడ లోపలే మీరు చెప్పినట్టు ఒక పక్కన ఈ చిన్న గ్రామ దేవత వెలిసినట్టు ఉంటుంది. సాధారణంగా ఇవన్నీ కూడా చెట్ల కింద ఉంటాయి. వేప చెట్టు ముఖ్యంగా, రావి చెట్టు. అక్కడ ఒకవేళ ఉన్నట్టయితే అక్కడే పూజలు అవి చేస్తారు. ఏదో కారణాంతరాల చేత ఒకవేళ అవి అమ్మేద్దాము అని అనుకుంటే వీళ్ళకి ఈ సెంటిమెంట్ అడ్డు వస్తుంది. ఇంతకాలం మనం కొలిచిన దేవత ఉన్న స్థలము, మనని ఎన్నో కష్టాల నుంచి కాపాడింది. అటువంటి స్థలము అమ్మాలా వద్దా, అమ్మితే తర్వాత ఏమవుతుందో అని భయం. కొనేవాళ్ళకి, వాళ్ళు ఎవరో దేవతను పెట్టుకున్నారు, ఇప్పుడు ఆ ఇల్లు కొంటే ఏమవుతుందో ఏమో, కొనాలా వద్దా అని వాళ్ళకి భయం. ఈ సోషల్ ఇవన్నీ చాలా తప్పకుండా ఉంటాయి, చాలా మామూలు విషయాలు. అలాగే కొంతమంది కొంత పొలాలు కొనడానికి పోతారు. ఆ పొలాలలో ఈ దేవత వెలిసి ఉంటుంది. ఆ కొనాలా వద్దా అని వీళ్ళకి అనుమానం. అమ్మే వాళ్ళకి అమ్మిన తర్వాత ఇంకేం ప్రాబ్లం అవుతుందని వాళ్ళకి. ఇదంతా ఏమీ అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, మన ఇండియన్ హిందూ ఫిలాసఫీ ప్రకారము ఏది ఎవరికి పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదు. ఒక 2-3 తరాలలో అన్నీ మారిపోతుంటాయండి. సో అప్పటి ఆ అవసరానికి తగ్గట్టు మనం చేసుకోవటమే. ఎక్కడికి పోతుంది, మనం కాకపోతే ఇంకొకరు కొలుస్తారు ఆ దేవతను, అంతే. అదే కొనే వాళ్ళకు కూడా నేను చెప్పేది, ఇట్లాంటి భేషజాలు లేకపోతే భయాలు ఏం పెట్టుకోవద్దు. మన ప్రాప్తం ఉంది, దొరికింది తీసుకోవటం, తీసుకోగలిగితే వద్దనుకుంటే మానేయటం, ఈ మీమాంస అవసరం లేదు. అలాగే కొంతమంది ఇళ్లలో ఇల్లు కొనుక్కున్న తర్వాత ఉప్పలమ్మ వెలవటం ఇవి జరుగుతాయి. అంటే ఏమిటంటే ఒక చెయ్యి ఆకారంలో, అంటే మనం అల్లం చూస్తాం కదా, అల్లము వేళ్ళు ఎట్లా ఉంటాయి, ఇట్లా పొడుచుకొచ్చినట్టు, అట్లా ఒక మొక్క మొలుస్తుంది అక్కడ. దాన్ని ఉప్పలమ్మ అంటారు. రకరకాల చోట్ల రకరకాల పేర్లు ఉంటాయి. అట్లా వచ్చినప్పుడు భయపడిపోతారు, ఏం చేయాలో తోచదు. కొంతమంది ఏమో దానికి శాంతిగా ఉద్వాసన చేస్తారు. కొంతమంది మన ఇంట్లో వెలిసింది కదా అని దానికి 4 వైపుల 3 వైపుల గోడలు కట్టేసి ఒకవైపు తూర్పు వైపు ఓపెన్గా ఉంచేసి దానికి కర్టెన్ వేయటమో ఏదో చేస్తారు. ఆ పూజలు అవి కార్యక్రమాలు మొదలు పెడతారు. శాంతి ఉద్వాసన చేసేవాళ్ళు అటువంటివి వద్దు అనుకుంటే దానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పేది సముద్రపు ఉప్పు. సముద్రపు ఉప్పును కొన్ని దోశల్లో ఉప్పు తీసుకొచ్చేసి ఆ మొక్క మీద వేసినట్లయితే అది క్రమంగా అక్కడికి ఆగిపోతుంది. అది ఫర్దర్ గ్రో కాదు, క్రమంగా క్షీణించిపోతుంది. సో ఇది శాంతి ఉద్వాసన అంటారు. కొన్ని పద్ధతులు ఉంటాయి, జస్ట్ ఉప్పు వేయటం కాదు, దానికి ముందు కొన్ని పద్ధతులు ఉంటాయి. సో ఇట్లా మనకి మనసుకు మంచిగా అనిపించాలి. మీన్ టు సే, ఒక ఉద్వాసన చేస్తున్నాము అంటే దానివల్ల ఏమవుతుందని భయం ఉన్నప్పుడు చేయొద్దు. మనం మంచిగా చేస్తున్నామని మన మనసుకు అనిపిస్తే చేయొచ్చు, దానివల్ల ఏం దోషం లేదు. అలాగే ఒక ఇట్లా కాంపౌండ్ వాళ్ళ లోపల ఇట్లా గ్రామదేవత ఉన్న ఇల్లు ఉందనుకోండి, అటువంటప్పుడు
మనకి మనస్ఫూర్తిగా తీసుకోవాలనిపించుకుంటేనే తీసుకునేది. అది కావాలనుకుంటే ఎవరిదైనా అడ్వైస్ తీసుకోవచ్చు. గురువులు ఉంటారు, వాళ్ళ గురువులు ఎవరైనా ఉన్నా, లేకపోతే ఈ పర్పస్ కోసం అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేకపోతే వాస్తు చెప్పేవాళ్ళు ఉంటారు మాలాంటి వాళ్ళు దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉంది తీసుకోవాలా వద్దా అని అడ్వైస్ తీసుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి మనసులో ఇంకా ఏ విషయమైన శంక ఉండదు. తీసుకున్నా కూడా వాళ్ళకి పెద్దగా భయం అనేది ఉండదు. అమ్మేవాళ్ళు కూడా అట్లాగే, అమ్మితే ఏమైపోతుందో ఏమోనని మీమాంస వద్దు, ఇట్లాగే అడ్వైస్ తీసుకోవాలి. సలహాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పాటించండి, దానివల్ల అంతా మంచి జరుగుతుంది. ధన్యవాదాలు.